ఇతరత్ర కాలసర్పదోషాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ జరిగేటువంటి ధ్వజారోహణం అందరూ అనుకుంటారు గరుడ ప్రసాదం ఒకటి తీసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా, అది కాదు. ఆ మంత్రాలు వినాలి. గరుడ ప్రసాదంలో కేవలం 10% మాత్రమే ఉంటుందండి, 10% మాత్రమే శక్తి అక్కడ ఉంటుంది. మిగతా 90% మేము చదివే మంత్రాలు మీరు వినడం ద్వారా అవి లోపలికి వెళ్ళి కడుపులో ఉండేటువంటి ఆ దోషాలన్నింటినీ కూడా తొలగిస్తాయి. సంతానార్థులకి సంతానం, అలాగే కాలసర్ప దోషాలు ఉండేటువంటి వారందరికీ కూడా ఆ దోష నివృత్తి జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా సుమారు 10:30-11 గంటల ప్రాంతంలో మనకి ధ్వజారోహణం జరుగుతుంది. ఆ సమయానికి అక్కడికి వచ్చి, అది ఒకటే కాదండి, ఆ తర్వాత చుట్టూ బలిహరణ ఉంటుంది. ఆ మంత్రాలు కూడా విన్న తర్వాత స్వామికి హారతి సమర్పించి తీర్థప్రసాద గోష్ఠి అయిన తర్వాత అప్పుడు గరుడ ప్రసాదం తీసుకోండి. అంతేగాని మాకు సమయం లేదండి గరుడ ప్రసాదం ఇస్తే తీసుకుని వెళ్ళిపోతామంటే మీలో ఉండే దోషాలు, అంటే సంతానార్థులు చెప్తాను, కేవలం 10% మాత్రమే ఉందనుకోండి, అది పోవచ్చేమో. కానీ 90% దోషం ఉండి 10% బాగుంటే అప్పుడు ఈ మంత్రాలన్నీ తప్పకుండా విని తీరాల్సిందే. కాబట్టి అందరూ కూడా ఈ మన లోపల ఉండే దోషాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు మంత్రాలన్నీ వినడానికే ప్రయత్నం చేయండి. ఆ అష్టదిక్పాలకుల బలి కార్యక్రమం కూడా అయిన తర్వాత అప్పుడు గరుడ ప్రసాదం తీసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.